హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఈ క్లాసెస్ ని చాలా మిస్ అవుతున్నాను, మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. నేనైతే ట్రై చేస్తున్నాను రెగ్యులర్ గా అప్లోడ్ చేద్దామని, కాకపోతే నాకు కుదరట్లేదండి. ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి. కొంచెం కొన్ని డేస్ అయితే నేను అన్ని సెట్ చేసుకొని ఈ క్లాసెస్ రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్లాసెస్ చాలా లేట్ గా, అంటే 10 days కి ఒకసారి పెడుతున్నా కూడా నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే సారీ కూడా. ఇంకా ముందైతే నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ 43 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ మీరు రికార్డ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ టైం అంతా వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి. అలాగే ప్రీవియస్ క్లాసెస్ లో నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా అని చెప్పాను కదా, మీరందరూ ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. మీ బేబీ సైజు, అంటే మీ పిల్లల సైజు, చెస్ట్ సైజ్ తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను 24 సైజ్ చెప్పాను కదా, అదే సైజ్ చేయాలని ఏం లేదు. మీ పిల్లల సైజు చెస్ట్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఫార్ములా యూజ్ చేసి మీ పిల్లల సైజ్ కి డ్రెస్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు క్లాస్ వచ్చేసి 44. ఈ క్లాస్ 44 లో నేను పిల్లల కోసం జంప్ సూట్ ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను. ఈ రోజు అయితే డ్రాఫ్టింగ్ లో చూపిస్తాను. అలాగే నెక్స్ట్ క్లాసెస్ లో పేపర్ కటింగ్, అలాగే క్లాత్ పైన మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుని స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు వచ్చే క్లాసెస్ అన్ని ఇలానే ఉంటాయండి. ఫస్ట్ అయితే డ్రాఫ్టింగ్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ డ్రాఫ్టింగ్ చేస్తేనే మనకి క్లియర్ పిక్చర్, అంటే మనకి ఏ మెజర్మెంట్స్ ఎంత పెట్టుకోవాలనేది ఫార్ములా రూపంలో మనకి తెలిసిపోతుంది. ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఫార్ములా యూజ్ చేసి మనకి వస్తాయో అవి మనం పేపర్ మీద ఎలా కట్ చేయాలి, అంటే డైరెక్ట్ మనం క్లాత్ పైన మనం కట్ చేయలేం కాబట్టి చిన్న పేపర్ తీసుకొని దానిపైన కటింగ్ ఎలా చేయాలి, చిన్న స్కేల్ చెప్పాను కదా, ఆ స్కేల్ తో మనం ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి క్లాత్ పైన మనం ఇంకా డైరెక్ట్ గా క్లాత్ పైన చేస్తే పాడైపోతుంది కాబట్టి పేపర్ పైన చేసుకుని ఆ తర్వాత క్లాత్ పైన మనము మెజర్మెంట్స్ ని డ్రా చేసి కట్ చేసుకోవడం. ఇదంతా ఈజీగా ఉంటుందండి. మీకు స్టార్టింగ్ లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ ఇక ముందు ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి. అంటే ఈ సైజ్ కి ఈ పిల్లలకి ఈ సైజ్ వస్తుంది అనేది మీకు మీ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా నేను బాక్స్ రూపంలో మీకు చెప్పాను. ఏ సైజ్, ఒకవేళ మీ పిల్లల సైజ్ తెలియదు, ఎవరికైనా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఏజ్ వైజ్ గా చేయాలనుకుంటే కూడా బాక్స్, నేను ప్రీవియస్ క్లాసెస్ లో బాక్స్ చెప్పాను. అందులో మీకు ఏ సైజ్ కి ఏ ఇయర్ కి ఏ సైజ్ వస్తుందని చెప్పాను కదా, అలా కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ప్రాక్టీస్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను ఎంత చెప్పింది అనేది కాకుండా మీరు ఎంత ప్రాక్టీస్ చేశారనేదే ఉంటుంది. ఆ ఫినిషింగ్ అదంతా మనకి రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ రోజు క్లాస్ లో జంప్ సూట్ ఎలా డ్రాఫ్టింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఈ రోజు సైజ్ వచ్చేసి మా పాప సైజు నేను పెడదాం అనుకుంటున్నాను. తన సైజు వచ్చేసి 22 ఇంచెస్ అండి. అంటే మనం ఇక్కడ జంప్ సూట్ తీసుకునేటప్పుడు ప్రీవియస్ గా అయితే ఫ్రాక్ సైజులు మనము చెస్ట్ సైజ్ తీసుకున్నాం కదా, ఈ జంప్ సూట్ లో మాత్రం మనకి సీట్ సైజ్ తీసుకోవాలి. సీట్ సైజ్ అనేది 22 ఉంది. ఇప్పుడు సీట్ సైజ్ తీసుకొని మనం ఫార్ములా యూజ్ చేద్దాం. ఇప్పుడు సీట్ సైజ్ వచ్చేసి 22. ఇక్కడ మనకి సైజ్ అనేది, ఈ ఫార్ములా అన్ని మనకి డిపెండ్ అయ్యేది ఈ సీట్ సైజ్ మీదనే అండి. ఇది వచ్చేసి 1.4 స్కేల్ పైన మనము తీసుకోవాలి. ఈ 22 సైజ్ లో మీకు 24 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 20 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 18 అయినా, అలా సైజెస్ ఏవైనా పెట్టుకోవచ్చు. అంటే మనము స్టిచ్ చేయబోయే సైజు ఏదైతే ఉంటుందో మనం అది ఇక్కడ మాత్రం మనం అప్లై చేసుకోవాలి. ఈ సీట్ సైజ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీని మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఆ ఫార్ములా అంతా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫుల్ లెంత్, జంప్ సూట్ ఫుల్ లెంత్ వచ్చేసి సీట్ ప్లస్ 6, సీట్ ప్లస్ 6. సీట్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 22 ఇంచెస్ ఉంది కదా, ప్లస్ 6 అంటే 28 ఇంచెస్. మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, 22 ఇంచెస్ ప్లస్ 6. ఇది వచ్చేసి జంప్ సూట్ ఫుల్ లెంత్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హాఫ్ షోల్డర్. హాఫ్ షోల్డర్ అనేది ఇక్కడ
హాఫ్ షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. హాఫ్ షోల్డర్ అనేది మనకి 1/4 సీట్. మనం హాఫ్ షోల్డర్ అనేది 1/4 సీట్ తీసుకోవాలి. అంటే మనకి సీట్ వచ్చేసి 22 ఉంది కదా, ఇందులో 1/4 అంటే 5.5 వస్తుంది. హాఫ్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాడీ లెంత్. బాడీ లెంత్ ఎలా తీసుకోవాలంటే సీట్ మైనస్ 10, సీట్ మైనస్ 10, 22 మైనస్ 10, ఇది వచ్చేసి 12 ఇంచెస్. బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది. అలాగే బాటమ్ లెంత్. బాటమ్ లెంత్ అనేది మనకి ఫుల్ సైజ్ మైనస్ 10 తీసుకోవాలి. ఫుల్ సైజ్ ఇక్కడ ఎంత ఉంది, మనకి 28 ఇంచెస్ ఉంది కదా, ఈ 28 ఇంచెస్ లో మైనస్ 10 చేయాలి. ఫుల్ లెంత్ మైనస్ 10, 28 మైనస్ 10. బాటమ్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఇప్పుడు బాడీ లెంత్ తీసుకున్నాం, అలాగే బాటమ్ లెంత్ తీసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు బాటమ్ విడ్త్ తీసుకుందాం. బాటమ్ విడ్త్ వచ్చేసి 1/2 సీట్, అంటే సీట్ లో 1/2 ప్లస్ 1.5 ఇంచ్. మనకి ఇక్కడ హాఫ్ సీట్ అనేది ఎంత ఉంది, 22 లో హాఫ్ అంటే ఇక్కడ 11 వస్తుంది. 11 ప్లస్ 1.5, టోటల్ వచ్చేసి 12.5 ఇంచెస్ తీసుకోవాలి. బాటమ్ విడ్త్ వచ్చేసి 12.5 ఇంచ్ తీసుకోవాలి. ఇదంతా మీరు నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మనకి ఫార్ములా రూపంలో మనం ఎలా చేసుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు డ్రాఫ్టింగ్ లో ఆ ఫార్ములాని యూజ్ చేసి ఎలా డ్రాయింగ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం బాడీ పార్ట్ ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ తీసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ హాఫ్ షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. ఇది వచ్చేసి 5.5. ఇప్పుడు ఇక్కడ మనము జంప్ సూట్ షేప్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ షేప్ వచ్చేసి ఏదైతే హాఫ్ షోల్డర్ తీసుకున్నామో అంతే లెంత్ తో ఇక్కడ తీసుకోవాలి. 5.5 వస్తుంది. ఇలా క్రాస్ గా డ్రా చేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్ అంటే మనం మిడిల్ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడికి మనం చూసుకొని షేప్ అనేది హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇలా షేప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి రౌండ్ గా అవసరం లేదు, ఒకవేళ మీకు రౌండ్ గా కావాలని కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా స్ట్రైట్ గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది 2 లేయర్స్ వస్తుంది. అంటే నేను హాఫ్ షోల్డర్ అని చెప్పాను కదా, మనం ఫుల్ షోల్డర్కి వచ్చేసరికి ఇక్కడ 2 లేయర్స్ అనేది వస్తుంది. ఇది 2 లేయర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్, ఇది వచ్చేసి కటింగ్. ఇలా సింబల్ పెట్టుకోవాలి. మనకి ఫోల్డింగ్ అనేది ఇటు వస్తుంది. అంటే మనకి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇలా వస్తుంది షేప్ అనేది, ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఫోల్డింగ్ లో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాటమ్ విడ్త్ అలాగే లెంత్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ తీసుకుందాం. ఇది లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 12.5 ఇంచెస్. ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంటుంది. ఇది కూడా 2 లేయర్స్. ఇది వచ్చేసి 4 లేయర్స్ తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్, కటింగ్ సైడ్, ఇది వచ్చేసి 12.5, ఇది వచ్చేసి 18 ఇంచెస్. ఇప్పుడు మనం సీట్ లెంత్ తీసుకుందాం. సీట్ లెంత్ కి షేప్ అనేది 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకోవాలి. ఇది వచ్చేసి 7.3 ఇంచెస్, ఇది 1.5 ఇంచ్. ఈ షేప్ అనేది మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ కార్నర్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ తర్వాత షేప్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి షేప్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి 1 ఇంచ్. క్లియర్గా అర్థమవుతుందా మీ అందరికీ? దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదండి. జస్ట్ మనము సీట్ లెంత్ తీసుకున్నాము. అలాగే ఈ షేప్ అనేది ఎవరికైనా ఈ షేప్ అనేది 1.5 ఇంచే తీసుకోవాలి. ఈ లెంత్ మాత్రమే మారుతుంది మనకి. ఈ లెంత్ కూడా మారుతుంది, అలాగే విడ్త్ మారుతుంది. అలాగే ఇది పాయింట్ లాగా, అంటే కిందకి మనకి తక్కువ విడ్త్ తో కావాలనుకుంటే, లేదు సేమ్ ఈక్వల్ గా ఉండాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. లేదంటే మనకి షేప్ కావాలంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. షేప్ కోసం 1.5 ఇంచ్. ఇది వచ్చేసి ఇలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి. చూడండి మనకి ఇది బాటమ్ పార్ట్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి బాడీ పార్ట్ వస్తుంది. ఇదంతా టోటల్ గా మనకి 4 లేయర్స్ వస్తుంది. ఇది వచ్చేసి 2 లేయర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మరి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది కదా, అలాగే బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఉంది కదా, మనకి ఇక్కడ బటన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. దీని స్ట్రిప్ వస్తుంది వీటికి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కి మనము స్ట్రిప్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. స్ట్రిప్ విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్, లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. ఇది 2 ఇంచెస్, ఇది 15 ఇంచెస్. ఇది టోటల్ గా 4 లేయర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇది వచ్చేసి టోటల్ గా 4 లేయర్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్ట్రిప్ మనము ఇక్కడ బ్యాక్ సైడ్ లో యూజ్ చేస్తాం. అంటే మీకు ఐడియా ఉండొచ్చు, జెమ్ సూట్ అనగానే ఇక్కడ మనం బటన్స్ పెట్టుకుంటాం. దీనిపైన మనకి ఇలా స్ట్రిప్ అనేది వస్తుంది. అది టోటల్ గా ఎలా ఉంటుంది అనేది అది కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కావాల్సిన సైజెస్ లో ఫార్ములాని యూజ్ చేస్తే చాలా ఈజీగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేసాము, అది ఏ విధంగా వస్తుంది మీకు ఒక క్లియర్ పిక్చర్ చూపిస్తాను. అంటే ఆ జంప్ సూట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, జనరల్ గా ఇది నేను డ్రా చేసి చూపిస్తున్నాను. చూడటానికి ఇలా ఉంటుంది జంప్ సూట్ అనేది. మనకి ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకి షోల్డర్ పైన ఈ స్ట్రిప్స్ అనేవి వస్తాయి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఇంతే అండి. ఫార్ములా యూజ్ చేస్తే ఏ సైజ్ లో అయినా మనము డ్రెస్ ని ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఈ డ్రాఫ్టింగ్ పేపర్ పైన ఎలా చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.